సాయిరామ్ పిల్లలు, సాయి ప్రగతి క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం మహాశివరాత్రి గురించి తెలుసుకుందాం. అసలు మహాశివరాత్రి అంటే ఏంటి, దాని మహత్వం ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. క్లాస్ని 3 సార్లు ఓం అని చెప్పి మొదలు పెడదాం. అందరూ చిన్ముద్రలో కూర్చోండి, కళ్ళు మూసుకోండి, గట్టిగా ఊపిరి పీల్చుకోండి. నెమ్మదిగా మీ కళ్ళు తెరవండి. మహాశివరాత్రి అంటే ఏంటి? మహా అంటే గొప్ప అని, రాత్రి అంటే మీకు తెలుసు కదా, నైట్ అని. ఇది సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చ్లో వస్తుంది. అసలు ఈ రాత్రి ఎందుకు అంత స్పెషల్లో మీకు తెలుసా? దీని వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. ఇది దేవతలు ఇంకా అసురుల కథ. వీళ్ళు శత్రువులు, ఎప్పుడూ యుద్ధం చేస్తూ ఉండేవారు. ఒకరి మాట ఒకరు అస్సలు వినేవారు కాదు. కానీ ఒకరోజు వాళ్ళు ఎవ్వరూ ఊహించని పని చేశారు. మొదటిసారి వాళ్ళు కొట్టుకోవడం ఆపి కలిసి పని చేయడానికి ఒప్పుకున్నారు. ఎందుకో తెలుసా? అమృతం కోసం. అమృతం అంటే ఏమిటి? అది ఒక మ్యాజిక్ మందు లాంటిది. అమృతం ఒక్క చుక్క తాగినా చాలు, వారు అమరులు అవుతారు. అంటే వాళ్ళు ఎప్పటికీ బ్రతికే ఉంటారు. ఆ అమృతం సముద్రం అడుగున ఉందని వాళ్ళకి తెలుసు. దానిని బయటకు తీయాలంటే అందరూ కలిసి ప్రయత్నించాలి. కానీ దానిని ఎలా పైకి తెస్తారు? పాలలో పంచదార కలిపినట్టు స్పూన్తో తిప్పలేరు కదా. అందుకే మందార అని ఒక పెద్ద కొండని కవ్వంలాగా వాడారు. ఆ కొండని తిప్పడానికి సర్పరాజు అయిన వాసుకిని తాడులాగా వాడారు. దేవతలు ఒకవైపు, అసురులు ఇంకోవైపు పట్టుకుని సముద్రం చిలకడం మొదలుపెట్టారు. అందరూ ఉత్సాహంగా ఎప్పుడు అమృతం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ అనుకోకుండా ఒక భయంకరమైన విషయం జరిగింది. అమృతం బదులు హాళాహలం అనే భయంకరమైన విషం బయటకు వచ్చింది. అది నల్లటి పొగలాగా వచ్చి ప్రపంచమంతా ఊపిరాడకుండా చేసింది. అది చుట్టూ ఉన్న వాటన్నిటినీ నాశనం చేయడం మొదలుపెట్టింది. ఈ విషయం కనుక నేల మీద పడితే అంతా నాశనం అయిపోతుంది అని దేవతలు, అసురులు భయపడ్డారు. వెంటనే వాళ్ళు శివుడు ఉండే కైలాసంకి పరిగెట్టారు. అక్కడికి వెళ్ళి, శివ, దయచేసి మమ్మల్ని కాపాడండి, ఈ విషయం లోకాన్ని కాల్చేస్తోంది అని వేడుకున్నారు. శివ భగవానుడు శాంతంగా విని వాళ్ళ వైపు ప్రేమగా చూసి, భయపడకండి, నేను మిమ్మల్ని కాపాడతాను అని చెప్పారు. ఆయన వెంటనే వెళ్ళి ఆ కాలుతున్న నల్ల విషాన్ని తన అరిచేతిలో తీసుకుని ఒక్కసారిగా మింగేశారు. ఆయన భార్య పార్వతీదేవి ఇదంతా చూస్తోంది. ఆమెకు ఒక రహస్యం తెలుసు. శివ భగవానుడి పొట్టలో ఈ ప్రపంచం అంతా ఉంది. ఆయన విషాన్ని పూర్తిగా మింగేస్తే లోపలున్న ప్రపంచం నాశనం అవుతుంది. అందుకే తన శక్తితో వెంటనే శివుడి గొంతుని గట్టిగా పట్టుకొని ఆ విషం కిందకి వెళ్లకుండా బయటకి రాకుండా ఆపేసింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆమె పట్టుకోగానే ఆ విషం అక్కడే ఆయన గొంతులో ఆగిపోయింది.
ఆ విషం చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఆయన గొంతు నీలం రంగులోకి మారిపోయింది. అందుకే శివుడికి నీలకంఠ అని పేరు కూడా వచ్చింది. అంటే నీలం రంగు గొంతు కలవాడు అని అర్థం. అలా శివుడి విషం నుండి లోకాన్ని కాపాడిన రాత్రే ఈ మహాశివరాత్రి. ఆ విషం గొంతులో ఉన్నప్పుడు ఆయన చాలా బాధలో ఉన్నారు. అప్పుడు దేవతలు అన్నారు, శివ భగవానుడు ఈరోజు రాత్రి నిద్రపోకూడదు, నిద్రపోతే విషం ఆయన ఒంట్లో పాకుతుంది. అందుకే రాత్రంతా ఆయనని నిద్రపోనివ్వకుండా పాటలు పాడి జపం చేసి ఆయనని సంతోషంగా ఉంచారు. ఆ విషం వల్ల వచ్చే మంట తగ్గడానికి ఆయన మీద చల్లటి నీళ్లు, పాలు ఇంకా తేనె పోశారు. అందుకే ఇప్పుడు కూడా మహాశివరాత్రి రోజు చాలామంది నిద్రపోరు. రాత్రంతా భజనలు చేస్తారు, అభిషేకం చేస్తారు. అభిషేకం అంటే శివలింగం మీద నీళ్లు లేదా పాలు పోసి పూజ చేస్తారు. కొంతమంది రోజంతా ఉపవాసం కూడా ఉంటారు. కానీ ఆంటీ, పిల్లలు కూడా ఇదంతా చేయాలా? అవసరం లేదు నాన్న. మీరింకా చిన్న పిల్లలని శివుడికి తెలుసు. మీరు ఆకలితో ఉండడం లేదా నిద్ర లేకుండా స్కూల్లో అలసిపోవడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. మీరు అంతకన్నా మంచి పని ఇంకోటి చేయొచ్చు. మీ రూమ్లో కూర్చుని కళ్ళు మూసుకుని నెమ్మదిగా ఓం నమః శివాయ అని జపం చేసుకోండి. 10 నిమిషాలు ఇలా స్మరిస్తే రోజంతా ఉపవాసం ఉన్నంత పుణ్యం. సరే, నేను ఆయన నీలకంఠ రూపం తలుచుకుని జపం చేస్తాను. వెరీ గుడ్. ఒక నీలకంఠ మాత్రమే కాదు, ఆయనకి ఇంకా చాలా రూపాలున్నాయి. అవునా? నాకు కొన్ని చెప్తారా? తప్పకుండా. ఒక రూపం పేరు గంగాధర. శివుడి జట నుండి నీళ్లు రావడం మీరు గమనించారా? అదే గొప్ప గంగా నది. ఆమె ఆకాశం నుండి కిందకి వస్తున్నప్పుడు భూమిని నాశనం చేసే అంత వేగంతో వచ్చింది. అప్పుడు శివుడు ఆమెని తన జటలో బంధించి ఆమె వేగం తగ్గించారు. శివుడు మనల్ని ఆపదల నుండి కాపాడుతారు అని ఈ రూపం చెప్తుంది. ఇంకో రూపం పేరు చంద్రశేఖర. చంద్రుడు పెరగటం తగ్గటం వల్ల మనకి రోజులు నెలలు గడుస్తున్నాయి అని తెలుస్తుంది కదా. ఆ చంద్రుడిని తలపై పెట్టుకుని కాలానికి నేనే రాజు అని శివుడు చెప్తున్నారు. ఇంకో అద్భుతమైన రూపం త్రినేత్ర. మనకి ప్రపంచాన్ని చూడటానికి 2 కళ్ళుంటాయి. కానీ శివుడి నుదిటి మీద చూడండి, ఆయనకి 3వ కన్నుంటుంది. మన 2 కళ్ళు బయట ఏం జరుగుతోందో చూస్తాయి, కానీ ఆయన 3వ కన్ను మనసు లోపల ఏం జరుగుతుందో చూస్తుంది. మనందరి దగ్గర కూడా జ్ఞానం అనే 3వ కన్ను ఉంటుంది. అది మనకి మంచి పనులు చేయడానికి దారి చూపిస్తుంది. నాకు శివుడి ఇంకొక రూపం తెలుసు, అది నటరాజా. ప్రపంచం అంతా నడిపించడానికి శివుడు నాట్యం చేసే రూపమే నటరాజా. చాలా బాగా చెప్పావు. నాకు చాలా ఇష్టమైన ఇంకొక రూపం గురించి చెప్తాను. అది భోలేనాథ్. అంటే చాలా అమాయకమైన దేవుడు అని అర్థం. మనం ప్రేమతో పిలిస్తే చాలు, ఆయన మనసు వెంటనే కరిగిపోయి ఆయన మన దగ్గరికి వచ్చేస్తారు. ఇప్పుడు మనందరం కాసేపు కళ్ళు మూసుకుని ఓం నమః శివాయ అనుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. సో పిల్లలు, ఈ మహాశివరాత్రికి మనమంతా శివుడి రూపాలని గుర్తు చేసుకుని ఆయనని ప్రేమగా పిలుద్దాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సాయిరామ్.